రైల్వే కోడూరు టీడీపీ టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చా, తప్పంతా కొలికిపూడిదే, కటికి చర్య తీసుకోవాలి, పార్టీలైన దాడి ప్రవర్తించారంట. ఈ 5 కోట్లు అని ఆధారాలు చూపిస్తే వాళ్ళ మీద అసలు ఏంటి వాస్తవా కాదని చెప్పకుండా, ఇసుక దందా ఇటన్ని గురించి చెప్పకుండా 7 కోట్లు ఇచ్చానండి వేమన సతీష్ అన్న ఆయన మీద వీడియో రికార్డింగ్తో సహా చెప్తే వాళ్ళ మీద చర్య తీసుకోకుండా వాళ్ళని పోలీసులు వాళ్ళ మీదకి వెళ్ళటం ఏంటి, ఈ గోల ఏంటి? శేఖర్ గారు సార్, నాడు ఓటుకు నోటు సార్, నేడు సీటుకు నోటు సార్. ఓటుకు నోటు సీటు ప్రాస బాగుంది. ఓకే, నిజంగానే సార్, నాడు ఓటుకు నోట్లో అడ్డంగా దొరికిపోయారు సార్ చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో సార్. ఇప్పుడేమో సీటుకు నోటు. ఇంకా చాలా మంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారంట సార్, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. సార్, ఆఖరికి దళిత నేతల దగ్గర కూడా సీట్లు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఇంకా ఎన్టీఆర్ గారు పెట్టిన ఆశయం ఏంటి? బడుగు బలహీన వర్గాలు, దళితులు వీళ్ళందరికీ కూడా రాజకీయ ఉన్నతి రావాలి అని చెప్పి ఎన్టీఆర్ గారు మోటో. ఆ పార్టీని ఎలాగో ఆయన లాగేసుకున్నారు. మరి ఆ పార్టీ సిద్ధాంతాలను కూడా గాలికి వదిలేసినట్టున్నారు సార్. కేవలం కార్పొరేట్ నడుస్తా ఉన్నట్టుంది సార్ ఈ రోజు. సో కొలికపూడి గారు ఒక దళితుడైనటువంటి నేత, చదువుకున్న వ్యక్తి. ఆయనేమో కొలికపూడి గారేమో చెప్పారు సార్. కొలికపూడి గారు, అయ్యా ఏడేమో గంజాయి అమ్మకం జరుగుతా ఉంది, ఏడేమో గంజాయి అమ్మకంతో పాటుగా ఇసుక దందా నడుస్తుంది, బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నాయి, మొత్తం కూడా ఎంపీ గారు అనుచరుల చేతిలోనే నడుస్తా ఉన్నాయి అని చెప్తే దాని మీద విచారం చేయాల్సింది పోయి మొత్తం మీద తప్పు అంటే ఈ ప్రభుత్వంలో తప్పు చేసేవాడిని తప్పు కాదండి సార్, దాన్ని తిరిగి ప్రశ్నించేవాడిని తప్పు. దానికి ఉదాహరణ బిడ్డు కానీ, వెంకటరెడ్డి కానీ, ఇంకోరు కానీ మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు కదా సార్. తిరిగి ప్రశ్నించడం తప్పు అవుతాం. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పాపంలో పనిచేసి కష్టపడి 7 కోట్లు ఇచ్చిన ఆవిడ మీద కూడా ఎదురు కేసులు పెడుతున్నారంట కదా. ఇది మరీ దుర్మార్గంగా ఉంది. ఇదేంటి వ్యవస్థ మాత్రం ఆవిడ వాపోతా ఉంది. ఈ సోషల్ మీడియాలో కొందరు ఎవరో ఫోన్లో కూడా తీసుకుంటే మా మీద కేసులు పెడుతున్నారండి, పోలీసులు భయపెడుతున్నారండి అని చెప్తున్నారు. వాళ్ళకేం సంబంధం ఈ 7 కోట్ల వ్యవహారం మీద? అసలు ఈ తీసుకున్నందుకు, ఇచ్చినందుకు, ఈ తీసుకున్న వాళ్ళ మీద కదా వాళ్ళు పట్టుకోవాల్సింది. ఏంటో ఎట్లా తీసుకున్నామని? డబ్బులు ఇచ్చారు, మళ్ళీ తిరిగి అడుగుతారా? ఎంత ధైర్యం సార్ మీకు? మేము అధికారంలో ఉన్నాగా, ఎంత ధైర్యం మీకు? ఇంత దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్ ఈ ప్రభుత్వం. అన్ని వేమన సతీష్కి ఇచ్చిందంట సార్. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే, లోకేష్ అనే మనస్సాక్షి ఉంటే, ఆ వేమన సతీష్ జుట్టు పట్టుకొని ముక్కు పిండి వసూలు చేసి ఆవిడకి డబ్బులు రిటర్న్ ఇప్పించాలి. ముందు ఆ వేమన సతీష్ని అరెస్ట్ చేయాలి. ఏమయ్యా, మా తెలుగుదేశం పార్టీని చెడ పురుగులా పట్టావా నువ్వు? మా పార్టీని పతనం చేయడు. వాళ్ళకి వాటాలు రాకపోతే సార్, వాటాలు వచ్చినట్టు మనం ఏం చేయలేము. సో వాటాలు వచ్చినట్టున్నాయి కాబట్టి వేమన సతీష్ జోలికి వెళ్లకుండా ఆవిడ మీద తిరిగి ఎదురుదాడి చేస్తూ ఆవిడ మీద తిరిగి కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా సార్ పాపం 7 కోట్లు చెప్పులు పాలైన పాపానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా ఉన్మాదుల్లో తిరిగి ఆమె మీద దాడి చేస్తా ఉన్నారు. ఆమె దగ్గర డబ్బు తీసుకొని ఆమెకు డబ్బు తిరిగియకుండా తిరిగి ఆమె మీద ఎదురు దాడి చేస్తా ఉంటారంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, వీళ్ళ యొక్క ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో చూడండి సార్. చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాస్తా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా ఎవరైతే డబ్బు మూట ఇచ్చుకో సీటు తీసుకో, వితౌట్ మూట నో సీటు అనే పరిస్థితికి వచ్చేసింది సార్. రైట్. ఇంద్రనీల్ గారు మీరేమంటారు ఈ పరిణామం? అసలు 5 కోట్లు ఇచ్చాను నేను అని కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే కొలికపూడి గారు చూపించిన తర్వాత కొన్ని మీడియా ఛానల్స్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే 5 కోట్లేగా ఇచ్చింది, అక్కడ 35 కోట్లు ఖర్చు అయింది, మిగిలిన 30 కోట్లు చిన్ని గారు పెట్టుకున్నారని చెబుతున్నారు. అసలు మీకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీడియానేనండి. ఎలా అంటే నేనంటుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీకు లిమిట్ ఇచ్చింది, ఆ లిమిట్ దాటి ఖర్చు పెట్టాము అని మీరు కానీ చెప్తే మీ ఎలక్షన్ రద్దు అయిపోతుంది. ధైర్యం ఉందిగా వాళ్ళదిగా ప్రభుత్వాలు కేంద్రంలో. ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర బాడీ అయినప్పుడు దీన్ని ఒక సుమోటోగా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోవాలనుకుంటే దీన్ని ఒక సుమోటోగా తీసుకోవచ్చు. ఏదైతే ఓటుకు నోటు కేసు ఎలా రెడ్ హ్యాండెడ్గా క్యాష్తో దొరికారో ఇప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ఇస్తూ కూడా వీడియోస్ కూడా వచ్చిన తర్వాత మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలాంటి అంటే సీటు కోసం డబ్బులు తీసుకున్నా నేరమే, లేదు ఒక ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఒక 20-30 లక్షలు మించి ఎమ్మెల్యే ఖర్చు పెట్టకూడదు అని ఒక పరిధి ఉన్నప్పుడు మీరు 5 కోట్లు ఇచ్చాను అని ఆల్రెడీ ఇచ్చిన ట్రాన్సాక్షన్ చూపిస్తున్నప్పుడు మరి ఎందుకు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆడ ఎలక్షన్ పెట్టాలి కదా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకోవచ్చు కదా. అసలు ఈ కేసులు పెడతారేమో రాష్ట్ర ప్రభుత్వం. ఆశ్చర్యపోతుంది లేదు. రైట్.